జీవం గల మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రమయ్య. ఆత్మతో సత్యముతో ఈరోజు మేము నిన్ను స్తుతించి ఆరాధన చేస్తూ ఉన్నాము. నీవు గొప్ప దేవుడవు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని మీరు బలపరిచి నీ ఆత్మ చేత నింపండి. ప్రభువా, దేవునికి దూరం అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, దేవునికి దగ్గరగా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్న సత్యాన్ని ఈరోజు మేము నేర్చుకోవటానికి కృప చూపండి. నీ సన్నిధి మాతో ఉంచండి అయ్యా. నీ ప్రజలను బట్టి వందనాలు, అదేవిధంగా చూస్తున్న వారిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అపారమైన ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటల్లో ఉన్న జీవము, ప్రతి విధమైన ఆశీర్వాదము మాకు దయచేయండి. ప్రభువా, మేమందరము నీ వాక్యం ద్వారా ప్రేరేపించబడి బలపరచబడిన వారమై ప్రార్థన చేసుకొని గొప్ప విజయాన్ని చూచినట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనుక నన్ను మీరు బలపరిచి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ బిడ్డలకు అవసరమైన సత్యాలు బోధపరచమని వాక్యమైన యేసయ్య నీకే వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య భాగం యొక్క సందేశం ఏంటంటే, టైటిల్ ఏంటంటే దేవునికి దూరం అయితే. ఏంటి చెప్పండి? దేవునికి దూరం అయితే. ఈ సందేశంలో మనం దేవునికి దగ్గరగా ఉంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, దేవునికి దూరం అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే కొన్ని విషయాలు మనం నేర్చుకొని ఒకవేళ మనం దేవునికి దూరంగా ఉంటే దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి. అది మనకి ఎంతైనా గొప్ప ఆశీర్వాదము. కాబట్టి ఆ రీతిగా మన ధ్యానం, ఈ సందేశము మనము మన జీవితాలకి అన్వయించుకుందాం. సరే, ఈ చదివినటువంటి ఉపమానము యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాల్లో చాలా ముఖ్యమైనది. యేసు ప్రభు వారి భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగంలో ఎన్నో ఉపమానములు చెప్పారు. ఉపమానాలన్నీ అన్నిట్లోకి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపయోగం. ఇది ఉపమానం. ఈ ఉపమానము ప్రతి మనిషికి ఎంతైనా అవసరము. అలానే ప్రతి మనిషి యొక్క స్వభావాన్ని కూడా తెలియజేస్తుంది ఈ ఉపమానం. అందుకే ఇది చాలా ముఖ్యమైనది. ఈ సందేశం గతంలో కూడా ఇదే సబ్జెక్ట్ మీద మనం కొన్ని వినుంటాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక మనం శ్రద్ధగా వింటే, దేవునికి దూరమైతే పరిస్థితులు ఎలా ఉంటాయి, దగ్గరగా ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం కదా. మొట్టమొదటిగా దేవునికి దూరమైతే పరిస్థితులు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కథ అంతా మనకు తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే, పెద్దవాడు మంచిగానే ఉన్నాడు, చిన్న కుమారుడు కొంచెం అల్లరి చిల్లరగా ఉండి తనకు వచ్చేటువంటి ఆస్తిని తండ్రి దగ్గర నుండి అడిగి మరీ దాన్ని తీసుకొని దూరదేశం పోయి ఒక వ్యాపారం చేసి ఏదో సంపాదించాలని వెళ్ళాడు. కానీ పరిస్థితి అంతా కూడా తిరగబడిపోయింది. ఇదంతా మనకు తెలుసు. ఈయన ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే తండ్రికి దూరం అయ్యాడు. ఎలా అయ్యాడు చెప్పండి? తండ్రికి దూరం అయ్యాడు. పెద్ద కుమారుడు ఇంటి దగ్గరే ఉన్నాడు, చిన్న కుమారుడు తండ్రికి దూరం అయ్యాడు. దూరమైనందువలన ఆయన ఎదుర్కొన్నటువంటి స్థితిగతులు మనం ఒకసారి గమనిస్తే, మొట్టమొదటిగా ఏం జరిగింది? ఆస్తంతా కూడా పోయినట్టుగా మనకి వాక్యంలో ఉంది. తండ్రికి దూరమైన వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి? ఆస్తి అంతా కూడా పోయింది, పాడు చేసుకున్నాడు, ₹1 మిగల్లా, ఆస్తి అంతా పోయింది. తర్వాత చూస్తే ఆ దేశంలో కరువు వచ్చింది. తండ్రికి దూరమైన కుమారుడు ఆస్తిని కోల్పోయి కరువులో ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? కరువులో ఉన్నాడు. అట్లని తర్వాత చూస్తే ఇబ్బంది పడసాగిన రాయబడి ఉంది. ఇబ్బంది పడసాగాడు. తండ్రికి దూరమైనటువంటి కుమారుడికి గ్యారెంటీగా ఇబ్బందులు వస్తాయి. అలానే ఈ కుమారుడు కూడా ఇబ్బందులు వచ్చాయి. చూడండి, ఆస్తి పోయింది,
కరువులో ఉన్నాడు, ఇబ్బంది పడసాగాడు. తర్వాత అక్కడ అంత ఆస్తిని తీసుకుని పోయిన వ్యక్తి ఒక యజమానుడి దగ్గర దాసుడైపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? దాసుడైపోయాడు. తండ్రికి దూరమైన కుమారుడు ఒక దాసుడుగా, అంటే కూలివానిగా, పనివాడిగా ఉండటానికి ఆయన ఆ పరిస్థితిని కలిగి ఉన్నాడు. అట్లానే చూస్తే ఇంకా తండ్రికి దూరమైనటువంటి కుమారుని పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆయన పందులు మేపే పనిలోనికి వెళ్ళాడు. ఏ పనికి వెళ్ళాడు చెప్పండి? పందులు మేపే పనికి. వాస్తవానికి ఈ పని ఎవరు కూడా ఇష్టపడరు. ఇక ఏ గత్యంతరం లేక, ఏ పరిస్థితి లేక, ఇక నా బ్రతుకు భారం అయింది, కనీసం తినటానికి తిండి లేదనుకున్న వాళ్ళు ముందు కడుపు నిండాలి కాబట్టి ఏదో ఒక పని లేని ఈ పనిని ఎంచుకుంటారు. ఎవరు కూడా ఇష్టపూర్వకంగా ఈ పని ఎంచుకుంటారంటే ఎవరు ఎంచుకోరు ఈ పని, పందులు మేపేటువంటి యొక్క పని. కాబట్టి ఇక్కడ ఈ కుమారుడు మనం చూస్తున్నట్లయితే తండ్రికి దూరమైన పరిస్థితుల్లో ఈయన పందులు మేపే స్థితికి వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే పందులు తినే పొట్టుకు ఆశపడ్డాడు. తండ్రికి దూరమైన కుమారుడు దేనికి ఆశపడుతున్నాడు చెప్పండి? పొట్టు తినే స్థాయికి, పందులు తినే పొట్టుకు ఆశపడుతున్నాడు. అంటే స్థితి ఎట్లా పడిపోయిందో చూడండి. తండ్రి దగ్గర ఉన్న కుమారుడికి ఎట్లా ఉంటుందండి? తండ్రి గొప్ప ధనవంతుడు, ఏది గావులో తింటాడు. కానీ ఇప్పుడు ఏ గత్యంతరం లేక తండ్రికి దూరమైన కారణం చేత పొట్టు తినే స్థాయికి దిగజారిపోయాడు. తర్వాత తండ్రికి దూరమైన కుమారుడు బుద్ధి కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? బుద్ధి కోల్పోయాడు. బుద్ధి లేనివాడుగా ప్రవర్తన చేశాడు. బుద్ధి కోల్పోయిన కుమారుడు ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అట్లానే అక్కడ రాయబడిన మాట, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అన్నాడు. మరొక స్థితి ఏంటి? తండ్రికి దూరం అయితే ఆకలికి చచ్చిపోవటం. మనిషి శరీరంలో ఆకలి చాలా ముఖ్యమైనది. మనకు బాగా ఆకలి అయితే ఇంట్లో కనుక అన్నం టయానికి వండకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి చెప్పండి? ఎంత భయంకరంగా ఉంటుందో. పని నుంచి బాగా కష్టపడి ఆకలితో వచ్చినటువంటి ఆ పురుషుడు స్త్రీ కనుక సమయానికి వంట చేయకపోతే ఎట్లా ఉంటుంది? ఇక వీపు విమానం మోత మోగిద్ది. ఎందుకు? ఆకలి కేకలు, అది ఆకలి అంత కోపం వచ్చింది. ఈ కుమారుడు కూడా తండ్రికి దూరమైన కారణం చేత ఏమైందంటే ఆకలికి చచ్చిపోయే స్థితిలోనికి వచ్చేసాడండి. అబ్బా, తండ్రికి దూరమైనటువంటి వ్యక్తి ఏం చేశాడంట? ఆకలికి చచ్చిపోతున్నాడు. తర్వాత చివరకు చూస్తే చచ్చిన స్థితిలో ఉన్నాడు. ఆకలికి చావటమే కాదు, చనిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తండ్రి ఏమన్నాడంటే, ఈ నా కుమారుడు చనిపోయే బ్రతికను అని రాశాడు వాక్యంలో. కాబట్టి ఏ స్థితిలో ఉన్నాడైనా? చచ్చిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒక మనిషి తండ్రికి దూరం అయితే ఇన్ని స్థితిగతుల్లోనికి వెళ్ళిపోతాడు. ఇది రక్షణ లేని వారికి వర్తిస్తుంది. రక్షణ పొంది, అంటే యేసు ప్రభువుని నమ్ముకొని ఆ దేవునికి దూరం అయితే వాళ్ళకు కూడా వర్తించింది. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు రక్షణ పొందలేదు, యేసు ప్రభు అంటే తెలియదు, మారు మనసు లేదు, అలాంటి వారికి వర్తించింది వాక్యం. రక్షణ పొంది సరైన భక్తి లేకుండా తండ్రికి దూరమైనటువంటి వారికి కూడా వర్తించింది వాక్యం. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది రక్షణ పొందిన వారే ఉన్నారు. మనందరికి కూడా వర్తించింది. ఒకవేళ రక్షణ లేకుండా ఎవరన్నా కొద్దిమంది ఉండి ఈ వాక్యం ఏంటంటే వారికి కూడా వర్తించింది. ఇక్కడ తండ్రి అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మన దేవాతి దేవుడు, ఆయన పరలోకపు తండ్రి, ఆయన అందరినీ సృష్టించాడు కాబట్టి ఆయన అందరికీ తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కులము లేదు, మతము లేదు, దేశము లేదు, ప్రతి ఒక్కరికి దేవాతి దేవుడు తండ్రి అయి ఉన్నాడు. ఈ తండ్రికి దూరమైన వాని పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆస్తంతా కోల్పోతారు, ఆర్థికంగా నష్టపోతారు, ఆర్థికంగా ఎన్నో నష్టాల పాలవుతారు, కరువు చవి చూస్తారు, కరువు వచ్చేసిద్దండి. అట్లానే దాసునైపోతారు. కుమారుడుగా ఉండవలసిన వ్యక్తి దాసుడుగా మారిపోతాడు. పందులు మేపేటువంటి స్థితికి వెళ్ళిపోతారు. మనం రక్షించబడ్డాము,
తండ్రిని కొనియాడుతూ ఉన్నాము, సరైన భక్తి లేక, సరైన క్రమము లేకుండా, ఆత్మీయ స్థితి లేక మనం కూడా తండ్రికి దూరమైనప్పుడు ఇన్ని స్థితుల్లోకి వెళ్ళిపోతామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆస్తి అంతా ఏమైంది? మొట్టమొదటిగా ఆస్తి పోయింది, అంటే ఆర్థికంగా నష్టపోతాం. పరమ తండ్రి మనల్ని ప్రేమించి రక్షణిచ్చి మీ భక్తిని కట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే, ఈ తండ్రికి లేక దేవుని మందిరానికి దూరం అయితే వచ్చే పరిస్థితి ఏంటంటే మొట్టమొదటిగా ఆర్థికంగా మనం నష్టపోతాము. రెండవది కరువు వచ్చేసింది. కరువు అంటే భౌతికంగా కాదు, తినటానికి తిండి ఉండొచ్చు, కానీ ఆత్మీయ కరువు వచ్చేసింది. ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వలేవు, అన్ని శోధనల కష్టాలు, ఆత్మీయంగా కరువు వచ్చేసింది. ఆత్మీయ కరువులోనికి వెళ్ళిపోతాం. తర్వాత ఇబ్బంది పడసాగాడు. తండ్రికి దూరమైన మనము ఎన్నో ఇబ్బందులు పాలవుతాం. ఇబ్బంది వస్తున్నప్పుడు నేను నా తండ్రికి దూరంగా ఉన్నాను అన్న విషయం గ్రహించాలి. తర్వాత దాసుడుగా అయిపోతాం, అంటే ఒక బానిసలాగా మారిపోతాం. ఆత్మీయంగా జీవించకుండా దేవునికి దూరం అయితే, మన పరమ తండ్రికి దూరం అయిపోయామంటే మనం యజమానులుగా ఉండవలసిన మనము, కుమారులుగా ఉండవలసిన మనము ఏమైపోతామో చెప్పండి? దాసులైపోతాం, కూలి వాళ్ళగా మారిపోతాం. అదేవిధంగా చూడండి, పందులు మేపే స్థితికి దిగజారిపోతాం. అంటే అధ్వానం అయిపోద్దని పరిస్థితి. మనం పందులు మేపాల్సిన పని లేదు, ఆ స్థితికి పడిపోయింది మన యొక్క జీవితం పరమ తండ్రికి దూరం అయితే. అర్థమవుతుంది కదండి? తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత పందులు తినే పొట్టుకు ఆశపడతాం. అంటే మన మనసులోనికి ఏది పడితే అది వెళ్ళి, ఏది పడితే అది ఆస్వాదిస్తాం. పాపపు ఆలోచనలో, శాపపు ఆలోచనలో, ఇవన్నీ ఏమిటనుకున్నారు? పందులు తినే పొట్టు లాంటి స్థితికి సాదృశ్యం. వాక్యం లేకుండా, బైబిల్ లేకుండా, ఆరాధనకు రాకుండా, లోకానుసారంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నామంటే మనం ఏ స్థితిలో ఉన్నట్టు చెప్పండి? రక్షించబడిన వాళ్ళు పందులు తినే పొట్టుకు దిగజారినట్లే. ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రత అంతా పోగు చేసుకోవటం పందులు తినే పొట్టు అంటే. తర్వాత ఎవరు కూడా పట్టించుకునే స్థితిలో మనం ఉంటాం. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఆ దూరదేశానికి పోయినప్పుడు, అరే ఇతను ఒకప్పుడు చాలా మంచోడు, తండ్రి మంచి ఆస్తిపరుడు, ఇతనికి మనం హెల్ప్ చేద్దామని ఎవరన్నా అనుకున్నారా చెప్పండి? అనుకున్నారండి? వినండి దయచేసి, బైబిల్ చూడబాకండి, వినండి. ఎవరన్నా అనుకున్నారా? ఎవరు ఒక్కళ్ళు కూడా జాలిపడయ్యా, నువ్వు చూస్తే బాగా బతికినోళ్ళలాగా ఉన్నావు, ఇదిగో మేము అన్నం పెడతాంరా, నీకు ఛార్జీకి డబ్బులు ఇస్తాం, నీ తండ్రి దగ్గరికి వెళ్ళి అని ఎవరన్నా అన్నారంటే ఎవరు అనలా. ఎందుకనంటే ఎవరు పట్టించుకోరు. ఆత్మీయ స్థితిలో దేవునికి దూరం అయితే, తండ్రికి దూరం అయితే ప్రియులారా, మనుషులు మనల్ని ఎవరు కూడా పట్టించుకునేటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనుషులంటే దేవుని బిడ్డలైనటువంటి వారి ప్రేమ మనకు దూరం అయింది. లోకస్తులు, పాపంలో ఉన్నవారు మనల్ని పట్టించుకుంటారేమో, కానీ దేవుని బిడ్డలకు ఆటోమేటిక్గా మనం దూరం అయిపోతాం. ఇప్పుడు సంఘానికి నువ్వు రావట్లేదు, మందిరానికి దూరం అయ్యావు, అప్పుడు ఆటోమేటిక్ విశ్వాసులకు కూడా దూరం అయినట్టే కదా. అలాంటి స్థితి వస్తుంది. తర్వాత బుద్ధి కోల్పోతాం. ఏం మాట్లాడతామో తెలియదు, ఎలా ప్రవర్తిస్తామో తెలియదు, ఏం ఆలోచన చేస్తామో తెలియదు, ఏ పనులు చేస్తామో తెలియదు. ఎందుకని? తండ్రికి దూరం అయినప్పుడు బుద్ధి కూడా మనకు పనిచేయదు. అలానే ఆకలికి చచ్చిపోతాం. ఒకటి భౌతికపరమైన ఒకవేళ ఆకలి ఇబ్బంది కలగవచ్చు, రెండవది ఆత్మీయ ఆకలికి మనం చచ్చిపోతాం. దేవుని సన్నిధికి రాలేక, తండ్రికి దూరమై, మందిరం మానుకొని, ముఖం చెల్లక, దేవుని మందిరానికి రాలేక, చివరికి ఆత్మీయ ఆకలితో, వాక్యము లేక, ఆరాధన లేక, స్తుతులు లేక ఏమైపోతామంటే మనం చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతాం. అదేవిధంగా ఇక మనం పూర్తిగా బ్రతికుండి కూడా చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతాము. ఇన్ని రకాలుగా తండ్రికి దూరం అయితే కలిగే పరిస్థితులు. అర్థమైంది కదా? వీటిలో ఏదన్నా మంచిది ఉందా అండి? అన్ని నష్టాలే. కాబట్టి ఈ తండ్రికి దూరం అయితే ఇన్ని నష్టాలు ఉండేవి కదా. మనం ఎప్పుడైనా సరే తండ్రికి దూరంగా ఉండాలని ఇష్టపడతామా? ఈ నష్టాలు తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా ఇష్టపడం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రికి దూరమైనప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు అర్థమైతే
మనం ఎల్లప్పుడూ కూడా తండ్రికి దగ్గరగానే ఉంటాం. గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తుతించు